మాతృభూమి రక్షణ కోసం శత్రు దేశాలతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర జవాన్ల త్యాగాలు మరువలేనివని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. కార్గిల్ దివస్ను పురస్కరించుకుని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో గల కార్గిల్ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు సమర్పించారు. దేశ రక్షణలో సైనికుల త్యాగ నిరతని గుర్తు చేసుకుంటూ వారి సేవలను కొనియాడారు. ఇక ఎన్సీసీ క్యాడెట్లు సైతం అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అమర సైనికుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అటు అమరవీరుల స్తూపం వద్ద వివిధ పార్టీలు సంఘాల నేతలు నివాళులు సమర్పించి సైనికుల త్యాగాలు స్మరించుకున్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలతో హోరెత్తించారు. 25 సంవత్సరాలు గడిచింది. సో ఈ 25 సంవత్సరాల్లో మన దేశానికి అంటే సోల్జర్స్ ఎంత సేవ చేస్తారో వాళ్ళని స్మరించుకోవడానికి ఈరోజు 25 సంవత్సరాల విజయ్ దివస్ దినోత్సవం జరుపుకోవడానికి ఇచ్చేసిన మీ అందరికీ శుభాభివందనాలు. సో మనము మన దేశాన్ని మనం ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగలుగుతున్నామంటే మన దేశంలో మన సోల్జర్స్, సో వాళ్ళకి మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. సో ఇక్కడ మనం అన్నం తింటామంటే రైతులకు, అలాగే సోల్జర్స్కి మనం కంపల్సరీ రుణపడి ఉండాలి. కాబట్టి వాళ్ళకు ఎంత చేసినా తక్కువే. సో వాళ్ళ కోసం మనము ఇలా స్మరించుకోవడం, వాళ్ళ జ్ఞాపకాన్ని మనం చిరస్మరణీయంగా గుర్తుంచుకోవడం, అలాగే మనకు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు ఎందరో అసూలు భాషలు, అలాగే మనం ఇప్పుడు ఈ రకంగా ఉంటున్నామంటే దానికి సోల్జర్సే కారణం. సో వాళ్ళు ఎన్నో ప్రాణత్యాగాలకు ఓర్చుకొని కుటుంబానికి దూరంగా ఉంటూ మనకు అంటే మన దేశానికి మంచి ఒక ఏంటంటే కూడలాగా మనకు వాళ్ళు